కోలాహలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీనికి తోడు హమాస్ ఇజ్రాయెల్ ఘర్షణలు మరో యుద్ధానికి దారితీశాయి. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రాజుకున్న చిచ్చుతో ఆందోళన మరింత పెరిగింది. రెండు దేశాలు ప్రతీకార దాడులకు దిగుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైల్ దాడి చేసిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ దాదాపు 200 మిసైల్స్ ప్రయోగించగా వీటిలో చాలా వరకు ఇజ్రాయెల్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. అయినా కూడా ఇజ్రాయెల్కు భారీ నష్టం వాటిల్లింది. అయితే ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఏ క్షణమైనా రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు భవిష్యత్తులో ఎటు దారి తీస్తాయోననే భయం ప్రపంచ దేశాల్లో నెలకొంది. ఒకవేళ రెండు దేశాలు యుద్ధానికి దిగితే ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరి సైన్యం బలంగా ఉంది, ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జనాభా పెద్ద సైన్యం కలిగి ఉంది. అయితే రెండు దేశాలకు భిన్నమైన బలాలు ఉన్నాయి. టెక్నాలజీ, స్ట్రాటజీ కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపు 90 మిలియన్ల జనాభా కలిగిన ఇరాన్లో దాదాపు 6 లక్షల మంది క్రియాశీల సైనిక సిబ్బంది, 3,50,000 మంది రిజర్వులు, అదనంగా 2,20,000 పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ 10 మిలియన్ల జనాభాను కలిగింది. 1,70,000 క్రియాశీల సైనిక సిబ్బందిని, 4,65,000 రిజర్వులను నిర్వహిస్తుంది. ఈ గణాంకాలు ఇరాన్కు స్పష్టమైన ప్రయోజనాన్ని అందిస్తాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ అత్యాధునిక ఆయుధాలు, అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ, బలమైన అంతర్జాతీయ సంబంధాలు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ పై ఆధారపడటం సంఖ్యాపరమైన అంతరాలను అధిగమించేలా చేస్తాయి. ఇరాన్ సైనిక విశ్లేషకుల ప్రకారం ఎక్కువ ట్యాంకులు, ఫిరంగి దళాలు, సాయుధ వాహనాలతో పెద్ద సైన్యాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ ఈ పరికరాలు చాలా పాతవి. దశాబ్దాల అంతర్జాతీయ ఆంక్షల ఫలితంగా ఇరాన్ లేటెస్ట్ టెక్నాలజీని పెద్దగా పొందలేకపోయింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం ఇరాన్ దళాలు వాడుకలో లేని పరికరాలతో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ వద్ద పాత విమానాలు ఉన్నాయి. వీటితో పోలిస్తే ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన వైమానిక దళాల్లో ఒకటిగా ఉంది. ఎక్కువగా యుఎస్ అందజేసిన వందల కొద్ది F-15, F-16, F-35 జెట్ ఫైటర్లు ఉన్నాయి. కొన్ని రష్యన్ సుఖోయ్, మిగ్ మోడల్తో పాటు యుఎస్ తయారు చేసిన F-4, F-5, F-14 జెట్లు ఇజ్రాయెల్ సొంతం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దూరం దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా ఉంది. దీంతో భూమిపై నేరుగా యుద్ధంలో తలపడే అవకాశం లేదు. ఈ రెండు దేశాల మధ్య ఎయిర్ మిసైల్ సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. వేలాది బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్తో ఇరాన్ మధ్యప్రాచ్యంలో అతిపెద్ద, అత్యంత వైవిధ్యమైన మిసైల్ నిల్వలు కలిగి ఉంది. ఈ లాంగ్ రేంజ్ మిసైల్ ఇరాన్ తన సరిహద్దులను దాటి లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడతాయి. ఇది సులువుగా ఇజ్రాయెల్ నగరాలను చేరుకోగలవు. ఇరాన్ మిసైల్స్ పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ యుద్ధంలో విజయం సాధించడానికి సరిపోవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రధాన బలం ఐరన్ డోమ్ టెక్నాలజీ కొన్ని సంవత్సరాలుగా వేలాది రాకెట్లు, మిసైల్ ని అడ్డుకుంటూ ప్రభావవంతంగా ఉంది. ఇరాన్తో వివాదం ముదిరితే ఇజ్రాయెల్ మరింత అడ్వాన్స్ సిస్టమ్లపై ఆధారపడుతుంది. డేవిడ్ స్లింగ్ ఈ వ్యవస్థ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్ ని అడ్డుకునేందుకు రూపొందించబడింది. యూరో-2, యూరో-3 ఈ ఇంటర్సెప్టర్లను లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ని అడ్డుకునేందుకు ఉపయోగిస్తుంది. ఇరాన్ మిసైల్ దాడులకు అడ్డుకోవడానికి ప్రధాన బలంగా నిలుస్తుంది. ఇరాన్ వద్ద S-300, బహుశా ఒక S-400 వంటి కొన్ని రష్యా తయారు చేసిన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్లు ఉన్నాయి. ఇది అధునాతనమైనవి. విమానాలు, మిసైల్ ని కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయినా ఇజ్రాయెల్ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రభావం ముందు నిలబడవు. ఇజ్రాయెల్ ప్రయోజనాల్లో ఒకటి దాని శక్తివంతమైన పొత్తులు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్
యూరోపియన్, మధ్యప్రాచ్య భాగస్వాములు అండగా ఉంటారు. ఈ మద్దతు ఇజ్రాయెల్ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా అధునాతన టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ అందిస్తుంది. ఇరాన్కు మిత్ర దేశాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. అయితే గాజాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీలు వంటి గ్రూపుల ద్వారా ఈ దేశం చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపుతుంది. ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు ఇరాన్ ఈ గ్రూపులను ఉపయోగించవచ్చు. ఇరాన్కు న్యూక్లియర్ ప్రోగ్రాం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి శాంతియుత ప్రయోజనాలపై దృష్టి సారించినట్లు భావిస్తున్నారు. భవిష్యత్తులో అది అణ్వాయుధాలను అభివృద్ధి చేయగలదనే ఆందోళనలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వారి వద్ద అణ్వాయుధాలు లేవని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని అధికారికంగా ఏ నివేదికలు ధృవీకరించలేదు, అలానే తిరస్కరించలేదు. అయితే అస్తిత్వ ముప్పు లేనంత వరకు అణ్వాయుధాలను ఉపయోగించరు. ఇది ఏ దేశానికైనా చివరి అస్త్రం.